హలో ఎవరీవన్, దిస్ ఇస్ సాయి. వెల్కమ్ టు సోషల్ సైన్స్ ఛానల్. మనం ఈరోజు క్లాస్ 10th సోషల్ స్టడీస్లో సివిక్స్లో చాప్టర్ 4 పొలిటికల్ పార్టీస్ని కంటిన్యూ చెబుతాం అనమాట. అంతకంటే ముందు మనం ప్రీవియస్ వీడియోస్లో ఏమేమి చదివినామో ఒకసారి క్విక్ రివిజన్ అనేది కొడదాం అనమాట. మనం ఈ చాప్టర్ని ఫస్ట్ టాపిక్ అయిన వై డు వి నీడ్ పొలిటికల్ పార్టీస్ అనే టాపిక్తో మొదలుపెట్టినాం అనమాట. మనకు పొలిటికల్ పార్టీస్ ఎందుకు అవసరమో తెలియడానికంటే ముందు పొలిటికల్ పార్టీ అంటే ఏందో తెలుసుకోవాలి. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ who come together to contest in elections and hold power in the government. They design policies and programs for the voters. తర్వాత due to political parties society will be divided, that is partisanship. Political parties consists of mainly three components: leaders, active members, the followers. బాహుబలి, కట్టప్ప, మహేష్మతి ప్రజలు అనమాట. తర్వాత ఫంక్షన్స్ డన్ బై ద పొలిటికల్ పార్టీస్. ఫస్ట్ వన్, political parties contest in elections. Second one, political parties design policies and programs for the voters. Third one, political parties involved in the process of making laws for the country. Political parties form and run governments. Political parties play the role of opposition. Political parties design public opinion. Political parties provide people to access government machinery and welfare schemes. పొలిటికల్ పార్టీస్ ఎందుకు అవసరం అంటే ఇన్ని ఫంక్షన్స్ చేస్తుంది కాబట్టి పొలిటికల్ పార్టీస్ అవసరం. కానీ ఇప్పటికీ ఏం క్వశ్చన్ వస్తుంది, మోడర్న్ డెమోక్రసీస్ పొలిటికల్ పార్టీస్ లేకోకుండా ఈ పనులను చేసుకోలేదా అంటే దాన్ని అర్థం చేసుకునేందుకు మనం ఒక సిచ్యువేషన్ని అసంప్షన్ చేసుకోవాలి. ఎటువంటి సిచ్యువేషన్ అంటే పొలిటికల్ పార్టీస్ లేని సిచ్యువేషన్ని అసంప్షన్ చేసుకోవాలి. అటువంటి సిచ్యువేషన్లో అప్పుడు క్యాండిడేట్స్ అందరూ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనమాట ఎలక్షన్స్లో. దానివల్ల ఎలక్షన్స్ తర్వాత ఫామ్ అయ్యే గవర్నమెంట్ స్టేబుల్గా ఉండదు. తర్వాత ప్రతి ఒక్క ఇండిపెండెంట్ క్యాండిడేట్ తన యొక్క ఎలక్టరేట్ వరకు మాత్రమే ఆలోచిస్తాడు. తర్వాత అలా ఆలోచించడం వల్ల కంట్రీ యొక్క డెవలప్మెంట్ అనేది జరగదనమాట. ఇప్పుడు సెకండ్ది వచ్చేసి పొలిటికల్ పార్టీస్ వల్ల సొసైటీ డివైడ్ అవుతుంది. అలాగే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ వల్ల కూడా సొసైటీ డివైడ్ అవుతుంది. అప్పుడు పొలిటికల్ పార్టీస్ ఉన్నా డివైడ్ అవుతుంది, లేకపోయినా డివైడ్ అవుతుంది, దాంట్లో మార్పు ఏం లేదు. తర్వాత పొలిటికల్ పార్టీస్ ఉండడం వల్ల మనకు రిప్రజెంటేటివ్ డెమోక్రసీకి కూడా ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. ద రైజ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ ఈజ్ డైరెక్ట్లీ లింక్డ్ టు ద రైజ్ ఆఫ్ ఎమర్జెన్స్ ఆఫ్ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అనమాట. తర్వాత పొలిటికల్ పార్టీస్ అవసరం డెమోక్రసీకి. ఎన్ని ఉంటే మంచిది ఒక డెమోక్రటిక్ కంట్రీకి పొలిటికల్ పార్టీస్ అంటే? దానికి ఒక పార్టీ ఉంటే మంచిదా? మనం చైనా ఎగ్జాంపుల్ తీసుకున్నాం, అదే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ అనమాట. అక్కడ ఓన్లీ వన్ పార్టీనే విన్ అవుతూ ఉంటుంది, ఇంకొక పార్టీకి ఛాన్స్ అనేది లేదనమాట. అది డెమోక్రటిక్ ఆప్షన్ కాదనమాట వన్ పార్టీ సిస్టమ్. టూ పార్టీ సిస్టమా యూకే, యూఎస్ఏలో చూసినాం. యూఎస్ఏలో అయితే మనకు రిపబ్లికన్ అండ్ కన్జర్వేటివ్ పార్టీస్ ఉన్నాయి. ఆ రెండు పార్టీస్లోనే ఏదో ఒక పార్టీ ఎలక్షన్స్లో గెలుస్తుందనమాట, వేరే పార్టీ గెలవదు. ఓకేరా. తర్వాత థర్డ్ది వచ్చేసి మల్టీ పార్టీ సిస్టమ్, ఇండియా అనమాట. కానీ దీంట్లో మనకు గవర్నమెంట్ అదే ఇన్స్టేబుల్గా అవుతుందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ మూడిట్లో ఏది మంచిది? వన్ పార్టీ సిస్టమా, టూ పార్టీ సిస్టమా, మల్టీ పార్టీ సిస్టమా? ఇండియాలో అయితే 705 పార్టీస్ కంటే 750 పార్టీస్ కంటే ఎక్కువ ఉందన్నమాట. అర్థమవుతుందా? 750 పార్టీస్ కంటే ఎక్కువ ఉన్నాయి ఇండియాలో. ఇప్పుడు ఏ సిస్టమ్ మంచిది, ఏ పార్టీ సిస్టమ్ మంచిది? వన్నా, టూవా, మల్టీనా అంటే ఫస్ట్ ఈ క్వశ్చన్ అడగడమే తప్పు. ఎన్ని పార్టీస్ ఉండాలి ఒక కంట్రీ కంటే? అది ఆ కంట్రీ యొక్క నేచర్ ఆఫ్ ది సొసైటీ మీద డిపెండ్ అవుతుంది, హిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ మీద, అలాగే ఆ కంట్రీలో ఎలక్షన్స్ ఎలా కండక్ట్ అవుతాయో దాని మీద డిపెండ్ అవుతుంది. సపోజ్ ఇండియాలో మనకు డైవర్సిటీ చాలా ఉంది, అది రిలీజియన్ మీద బేసిస్ కావచ్చు, క్యాస్ట్ మీద బేసిస్ కావచ్చు. రిలీజియన్ డైవర్సిటీ, క్యాస్ట్ డైవర్సిటీ, లింగ్విస్టిక్ డైవర్సిటీ, సోషల్ డైవర్సిటీ చాలా ఉంది. కాబట్టి మన ఇండియాలో మల్టీ పార్టీ సిస్టమ్ అనేది అడాప్ట్ చేసినారనమాట. ఇది ఒక లాంగ్ ప్రాసెస్. ఒక కంట్రీకి ఎన్ని పార్టీస్ ఉండాలో అది హిస్టరీ మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనము ఈ వీడియోలో నేషనల్ పార్టీస్ మరియు స్టేట్ పార్టీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం అన్నమాట. మీకు ఆల్మోస్ట్ తెలుసు అనుకో, నేషనల్ పార్టీస్ అన్న స్టేట్ పార్టీస్ అన్న. ఏమంటే కొంచెం దీంట్లో ఎక్స్ట్రా మ్యాటర్ అనేది చదువుకోబోతున్నారు, అలాగే కొన్ని నేషనల్ పార్టీస్ గురించి చదువుకోబోతున్నారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 8 మార్క్స్ ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తుందన్నమాట. రైట్ అబౌట్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని అడిగితే ఖచ్చితంగా 8 పాయింట్స్ అయితే మినిమం అవ్వాల్సిందే అనమాట. తర్వాత స్టేట్ పార్టీస్ టాపిక్ చిన్నదే, ఏమంటే ఈ సింబల్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నేను మనకి ఏపీ బోర్డు రిలీజ్ చేసిన మోడల్ పేపర్ తర్వాత ప్రైవేట్ కంపెనీస్ మనకు మోడల్ పేపర్స్ అనేవి రిలీజ్ చేస్తుంది అనమాట. అటువంటి బుక్స్లో నేను ఒకటి క్వశ్చన్ అనేది చూసినాను అనమాట. 1 మార్క్కి మనకి ఈ చాప్టర్ నుండి ఒక క్వశ్చన్ వస్తుంది కదా, దాంట్లో విచ్ పార్టీ సింబల్ ఈజ్ అంబ్రుల్లా అని అడిగినారు. అప్పుడు సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ అని రాయాలన్నమాట. చూడండి, ఇంత
చిన్నగా ఉండే దాంట్లో కూడా ఒక బిట్ అనేది అడుగుతారనమాట. జాగ్రత్త, ఖచ్చితంగా క్వశ్చన్ ప్రాక్టీస్ అనేది చేపిస్తానన్నమాట. ఓకేనా, మీ సపోర్ట్ అనేది మాకు అవసరం అనమాట. ఇప్పుడు నేషనల్ పార్టీస్ మొదలు పెడదాం అనమాట. డెమోక్రసీస్ దట్ ఫాలో ఏ ఫెడరల్ సిస్టమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ టెండ్ టు హ్యావ్ టూ కైండ్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్. ప్రపంచంలో ఏ ఏ కంట్రీస్ అయితే ఫెడరలిజం ఐడియాలజీని ఫాలో అవుతాయో ఆ కంట్రీస్లో ఖచ్చితంగా టూ కైండ్స్ ఆఫ్ పార్టీస్ ఉండి తీరుతాయి అన్నమాట. Parties that are present in only one of federal units and parties that are present in several all units of the federation. ఆ ఫెడరల్ కంట్రీలో ఏ కంట్రీస్ అయితే ఫెడరలిజం ఐడియాలజీ ఫాలో అవుతాయో అటువంటి కంట్రీస్లో టూ కైండ్స్ ఆఫ్ పార్టీస్ ఉంటాయి. అటువంటి కంట్రీస్లో ఒక కైండ్ ఆఫ్ పార్టీ వచ్చేసి ఫిక్స్డ్ బౌండరీ, అంటే స్టేట్ వరకు ఒక పార్టీ ఉంటుంది. తర్వాత ఫెడరల్ కంట్రీ మొత్తం స్ప్రెడ్ అయి ఉన్న పార్టీ ఒకటి ఉంటుంది. మొత్తం కంట్రీ స్ప్రెడ్ అయి ఉన్న పార్టీని మనం నేషనల్ పార్టీ అంటాం. ఒక స్టేట్ వరకు ఫిక్స్డ్గా ఉండే పార్టీని మనం స్టేట్ పార్టీ అంటాం అనమాట. దిస్ ఇస్ ద కేస్ ఇన్ ఇండియా. ఇటువంటి సిచ్యువేషన్ మనం ఇండియాలో చూడగలుగుతాం అనమాట. ఎందుకంటే మన ఇండియా ఫెడరలిజం ఐడియాలజీని ఫాలో అవుతుంది కాబట్టి. దెర్ ఆర్ సమ్ కంట్రీ వైడ్ పార్టీస్ విచ్ ఆర్ కాల్డ్ నేషనల్ పార్టీస్. మన ఇండియాలో ప్రతి ఎలక్టరేట్లో పార్టిసిపేట్ చేసే పార్టీని నేషనల్ పార్టీ అంటాం అనమాట. దీస్ పార్టీస్ హ్యావ్ దేర్ యూనిట్స్ ఇన్ ఎ వేరియస్ స్టేట్స్. ఈ పార్టీస్ యొక్క యూనిట్స్ అనేటివి ప్రతి ఒక్క స్టేట్లో అనేటివి ఉన్నాయన్నమాట. బట్ బై అండ్ లార్జ్ ఆల్ దీస్ యూనిట్స్ ఫాలో ద సేమ్ పాలసీస్, ప్రోగ్రామ్స్ అండ్ స్ట్రాటజీ దట్ ఈస్ డిసైడెడ్ అట్ ద నేషనల్ లెవెల్. ఇప్పుడు సపోజ్ బీజేపీ అనుకో, మొత్తం నేషన్ మొత్తం ఉందన్నమాట. ప్రతి ఒక్క స్టేట్లో బీజేపీ పార్టీ అనేది ఉందన్నమాట. దాదాపు ఒకవేళ ఏ స్టేట్లో అయినా బీజేపీ పార్టీ గెలిచిందనుకో, తనకు ఇష్టం వచ్చినట్టు అది చేసుకొని పోకూడదు అనమాట. స్టేట్లో సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో మోడీ తాత ఏం చెప్తాడో స్టేట్లో కూడా అదే జరగాలన్నమాట. ఎవ్రీ పార్టీ ఇన్ ద క్యాండిడేట్ హ్యాస్ టు రిజిస్టర్ విత్ ద ఎలక్షన్ కమిషన్. వైల్ ద కమిషన్ ట్రీట్స్ ఆల్ పార్టీస్ ఈక్వల్లీ టు ఆఫర్ సమ్ స్పెషల్ facilities to large and established parties. These parties are given a unique symbol. Only the official candidates of that party can use that election symbol. Parties that get this privilege and some other special facilities are recognized by the election commission for this purpose. ఇప్పుడు చూడండి, కంట్రీలో ప్రతి ఒక్క పార్టీ యొక్క డీటెయిల్స్ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉంటాయన్నమాట. ఓకేనా, తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ ప్రతి ఒక్క పార్టీని ఈక్వల్గా ట్రీట్ చేస్తుందన్నమాట. ప్రతి ఒక్క పార్టీకి యూనిక్ సింబల్ అనేది ఇస్తుంది. ఆ యూనిక్ సింబల్ ఆ పార్టీలో ఉన్న అఫీషియల్ లీడర్ మాత్రమే వాడగలుగుతాడనమాట. అలాగే ఏ పార్టీస్కి అయితే సింబల్ ఇచ్చేసి ఉంటారో ఆ పార్టీస్ని వాళ్ళు రికగ్నైజ్ చేస్తారనమాట. వాళ్ళ లిస్టులో చేర్చుకుంటారనమాట. అంటే వాళ్ళు ఈవీఎంస్ తయారు చేసేటప్పుడు దాంట్లో ఆ పార్టీ సింబల్ని కూడా యాడ్ చేస్తారనమాట. That is why these parties are called recognized parties. The election commission has laid down detailed criteria of the proportion of votes and seats that a party must get in order to be a recognized party. ఇప్పుడు చూడండి, మనకు రికగ్నైజ్డ్ పార్టీనే మనం స్టేట్ పార్టీ కూడా అంటాం అన్నమాట. ఓకేనా, మనకు ఎలక్షన్ కమిషన్ ఒక క్రైటీరియా అనేది సెట్ చేసింది. ఏంటంటే మనకు స్టార్టింగ్లో అన్ని పార్టీస్ నార్మల్గానే ఎన్రోల్ అనేటివి అవుతాయన్నమాట ఎలక్షన్ కమిషన్ దగ్గర. ఆ పార్టీస్ని మనము అంటే ఎలక్షన్ కమిషన్ ఎలా డివైడ్ చేస్తుంది, ఎలా డివిజన్ అనేది చేస్తుంది నేషనల్ పార్టీస్గా, స్టేట్ పార్టీస్గా అంటే దానికి ఒక క్రైటీరియా అనేది సెట్ చేసుకుందనమాట. ఆ క్రైటీరియానే మనము ప్రపోర్షన్ ఆఫ్ సీట్స్ అలాగే ఓట్స్ మీద డిసైడ్ చేస్తుంది అనమాట. ఆ క్రైటీరియా వచ్చేసి మనకు ద ప్రపోర్షన్ ఆఫ్ ఓట్స్ అండ్ సీట్స్ అనమాట. ఆ క్రైటీరియాని ఎలక్షన్ కమిషన్ వాడుతుందన్నమాట. ఇప్పుడు అక్కడ ఏం అర్థంగా చదివినా కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి అనమాట. నేషనల్ పార్టీని, ఎటువంటి పార్టీస్ని మనం నేషనల్ పార్టీస్ అంటాము అంటే మనకు 545 సీట్స్ అనేవి ఉన్నాయన్నమాట, ఎంపీ సీట్స్ ఇండియాలో. దానికి జరిగే ఎలక్షన్స్ని లోక్సభ ఎలక్షన్స్ అంటాం అనమాట. ఆ సీట్లకు జరిగే ఎలక్షన్స్ని దాంట్లో 2 సీట్స్ వచ్చేసి మనకు ప్రెసిడెంట్ ఆంగ్లో ఇండియన్స్ని సెలెక్ట్ చేశాడనమాట. మిగిలిన 543 సీట్స్కి ఇండియాలో ఎలక్షన్స్ అనేవి జరుగుతాయన్నమాట. ఏదైనా ఒక పార్టీకి, ఓకేనా, ఒక పార్టీకి
లోక్సభ ఎలక్షన్స్లో 6% ఓట్స్ అనేటివి వచ్చిందనుకో, ప్లస్ 543 సీట్స్లో అట్లీస్ట్ 4 ఎంపీ సీట్స్ని గెలుచుకోవాలన్నమాట. రిపీట్, ఏ పార్టీ అయితే లోక్సభ ఎలక్షన్స్లో 6% ఓట్స్ని సెక్యూర్ చేస్తుందో, అలాగే 543 సీట్స్లో 4 సీట్స్ని సెక్యూర్ చేస్తుందో, ఆ పార్టీని మనము నేషనల్ పార్టీ అంటామన్నమాట. లేకోకుంటే ఆర్ లోక్సభ ఎలక్షన్స్లో కాకోకుండా స్టేట్స్కి నార్మల్గా స్టేట్ ఎలక్షన్స్ జరుగుతాయి చూడండి, అప్పుడు 4 స్టేట్స్లో ప్రతి ఒక్క స్టేట్లో 6% ఓట్స్ అనేది సెక్యూర్ చేసిందనుకో, 6% ఓట్స్ ఇన్ స్టేట్ అనమాట. ఇన్ ఎస్ అని పెడతాం. అలాగే ప్లస్ 4 సీట్స్ లోక్సభ 543 సీట్స్లో 4 సీట్స్ గెలిచిందనుకో, అటువంటి పార్టీ నేషనల్ పార్టీ అంటాం అనమాట. ఈ క్రైటీరియా అయితే ఫిక్స్ అనమాట. 4 సీట్స్ ఖచ్చితంగా ఏ పార్టీ అయినా సెక్యూర్ చేసిందే. ఓట్స్ విషయంలో అయితే చెప్పినా కదా, ఓట్స్ సీట్స్ మీద డివైడ్ చేసింది అనమాట నేషనల్ పార్టీస్ని, స్టేట్ పార్టీస్ని ఎలక్షన్ కమిషన్. 4 సీట్స్ అయితే ప్రతి ఒక్క పార్టీ సెక్యూర్ చేయాల్సిందే, నేషనల్ పార్టీ అవ్వాలంటే ప్రతి ఒక్క పార్టీ 4 సీట్స్ని సెక్యూర్ చేయాలి. కానీ దీంట్లో మాత్రం ఓట్స్లో అయితే ఒక బెనిఫిట్ అనేది ఉందన్నమాట పార్టీస్కి. ఏమని, మొత్తం లోక్సభ ఎలక్షన్స్లో 6% ఓట్స్. సపోజ్ ఒక కంట్రీలో 100 మంది ఉన్నారు అనుకోండి, ఆ 100 మందిలో 6 మంది ఓట్లు ఆ పార్టీకి, అలాగే 4 సీట్లని విన్ చేసింది అనుకో, ఆ పార్టీని మనం నేషనల్ పార్టీ అంటాం అనమాట. లేకోకుంటే 4 స్టేట్స్లో ఒక్కొక్క స్టేట్లో 6% ఓట్స్ని సెక్యూర్ చేసి, అలాగే 4 సీట్స్ని సెక్యూర్ చేసి, ఆ పార్టీని మనం నేషనల్ పార్టీ అంటామన్నమాట. ఇప్పుడు స్టేట్ పార్టీని ఎటువంటి పార్టీస్ అంటాం అంటే, ఎటువంటి పార్టీస్ మనం స్టేట్ పార్టీస్ అంటాము అంటే, ఎటువంటి పార్టీస్ స్టేట్. సపోజ్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీని, అంటే ఏ పార్టీ అనుకుందాం, ఈ పార్టీని మనం స్టేట్ పార్టీ అనాలంటే, ఈ పార్టీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో 6% ఓట్స్ని సెక్యూర్ చేయాలి టోటల్ ఓట్స్లో నుండి. ప్లస్ ఎమ్మెల్యే సీట్స్లో 2 సీట్స్ని సెక్యూర్ చేయాలన్నమాట. రిపీట్, ఒక పార్టీని స్టేట్ పార్టీ అనాలంటే ఆ పార్టీ ఆ స్టేట్లో టోటల్ ఓట్స్లో 6% ఓట్స్ని సెక్యూర్ చేయాలి. అలాగే ఎమ్మెల్యే సీట్స్లో 2 సీట్స్ని సెక్యూర్ చేయాలన్నమాట. సపోజ్ మన ఇండియాలో కాదు, సారీ, ఆంధ్రప్రదేశ్లో 175 కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఆంధ్రప్రదేశ్లో 175 కాన్స్టిట్యుయెన్సీస్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ కాన్స్టిట్యుయెన్సీస్లో 2 కాన్స్టిట్యుయెన్సీస్ అనేటివి సెక్యూర్ చేయాలన్నమాట. అంటే 2 సీట్స్ని సెక్యూర్ చేయాలి. అలాగే 6% ఓట్స్ని సెక్యూర్ చేసి ఏ పార్టీని మనం స్టేట్ పార్టీ అంటామన్నమాట. అర్థమైందా? నేషనల్ పార్టీ 6% ఓట్స్ ఇన్ లోక్సభ ఎలక్షన్స్ ప్లస్ 4 సీట్స్. లేకోకుంటే 6% ఓట్స్ ఇన్ ఈచ్ స్టేట్, 4 స్టేట్స్ అనమాట, ప్లస్ 4 సీట్స్ అనమాట. స్టేట్ పార్టీ వచ్చేసి 6% ఓట్స్ ప్లస్ 2 సీట్స్ అనమాట. వీటిని మనం నేషనల్ పార్టీ అండ్ స్టేట్ పార్టీస్ అంటాం అనమాట. అకార్డింగ్ టు దిస్ క్లాసిఫికేషన్ వర్ 7 recognized national parties in the country in 2019. Let us learn something about each of these parties. ఈ క్రైటీరియా మీద ఎలక్షన్ కమిషన్ 2019లో జరిగిన ఎలక్షన్స్ని బేస్ చేసుకుని 7 పార్టీస్ని నేషనల్ పార్టీస్గా రికగ్నైజ్ చేసిందనమాట. ఆ పార్టీస్ పేర్లు వచ్చేసి, ఒకటి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, నెక్స్ట్ బహుజన్ సమాజ్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్, తర్వాత వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, తర్వాత వచ్చేసి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా క్వశ్చన్ అడుగుతారు, అన్ని పార్టీస్ మీద క్వశ్చన్ అడుగుతారు. లేకోకుంటే రైట్ అబౌట్ బహుజన్ సమాజ్ పార్టీ. అప్పుడు ఖచ్చితంగా మనం ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. దీనికి సంబంధించిన మ్యాటర్ అర్థమవుతుందా మీకు? వాట్ ఈజ్ నేషనల్ పార్టీ? టెల్ అబౌట్ ద 7 నేషనల్ పార్టీస్ రికగ్నైజ్డ్ ఇన్ 2019 బై ఎలక్షన్ కమిషన్ అని అడిగితే ఖచ్చితంగా ఈ 7 నేషనల్ పార్టీస్ గురించి రాయాల్సి ఉంటుందన్నమాట. ఒకసారి చదువుదాం.
ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. ఇవన్నీ ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఏఐటీసీ. ఈ పార్టీ యొక్క గుర్తు వచ్చేసి మనకు పూల్ అనమాట, పూలు. ఓకేనా. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ launched on 1st January 1998 under the leadership of Mamata Banerjee. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటీసీ పార్టీ అనేది January 1st 1998 మమతా బెనర్జీ లీడర్షిప్ కింద లాంచ్ అయిందనమాట పార్టీ అనేది. ఓకే. రికగ్నైజ్డ్ యాజ్ ఎ నేషనల్ పార్టీ ఇన్ 2016. 2016లో ఈ పార్టీని నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేసినారనమాట. ఈ పార్టీ సింబల్ ఈజ్ ఫ్లవర్స్ అండ్ గ్రాస్. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ యొక్క సింబల్ వచ్చేసి గ్రాస్ మరియు పూల్ అనమాట, గడ్డి మరియు పూల్ అనమాట. ఈ పార్టీ ఫాలో అయ్యే ఐడియాలజీస్ వచ్చేసి సెక్యులరిజం అండ్ ఫెడరలిజం అన్నమాట. ఈ పార్టీ యొక్క మెయిన్ బేస్ వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. తర్వాత మిగిలిన స్టేట్స్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర అన్నమాట. అలాగే 2019లో జరిగిన ఎలక్షన్స్లో ఈ పార్టీ 4.07 votes అండ్ 22 seats అనేది సెక్యూర్ చేసిందనమాట. 4th లార్జెస్ట్ పార్టీ ఇన్ ద లోక్సభ. 2019లో జరిగిన ఎలక్షన్స్లో 4.07 votes మరియు 22 seats సెక్యూర్ చేసి 4th లార్జెస్ట్ నేషనల్ పార్టీగా నిలిచిందనమాట ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్. మొత్తం ఇప్పుడు చదివినంత ఒక్కసారి రిపీట్ చేద్దాం అనమాట. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, ఏఐటీసీ. ఈ పార్టీ వచ్చేసి మనకు 1st January 1998 మమతా బెనర్జీ లీడర్షిప్ కింద లాంచ్ అయిందనమాట. 2016లో దీన్ని నేషనల్ పార్టీగా రికగ్నైజ్ చేసినారనమాట. ఈ పార్టీ యొక్క సింబల్ వచ్చేసి ఫ్లవర్, గ్రాస్ అనమాట. దీని మెయిన్ బేస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. తర్వాత మిగిలిన స్టేట్స్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర అనమాట. తర్వాత వచ్చేసి 2019 ఎలక్షన్స్లో 4.07 votes, 22 seats, తర్వాత 4th లార్జెస్ట్ పార్టీగా నిలిచిందనమాట. ఇదంతా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన ఫ్యాక్ట్స్ అనమాట. ఇప్పుడు బహుజన్ సమాజ్ పార్టీ, బిఎస్పి, బహుజన్ సమాజ్ పార్టీ ఫార్మ్డ్ ఇన్ 1984 అండర్ ద లీడర్షిప్ ఆఫ్ కాన్షీరామ్. బహుజన్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ లీడర్షిప్ కింద ఫామ్ అయిందనమాట. అంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ, బహుజన్ సమాజ్ పార్టీ కాన్షీరామ్. seeks to represent and secure power of the Bahujan Samaj, which includes the Dalits, Adivasis, OBCs and religious minorities. ఈ పార్టీ ఎందుకు ఫామ్ అయ్యింది అంటే బహుజన్ సమాజ్కి చెందిన దళిత్స్, ఓబీసీస్, తర్వాత ఆదివాసీస్, తర్వాత రిలీజియస్ మైనారిటీస్ని పవర్లోకి తేవడానికి ఈ పార్టీ అనేది ఫామ్ అయ్యిందనమాట. ఈ పార్టీ అనేది సాహు మహారాజ్, మహాత్మా ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఐడియాలజీస్ని ఫాలో అవుతుందన్నమాట. బహుజన్ సమాజ్ పార్టీ కాన్షీరామ్ లీడర్షిప్ కింద ఫామ్ అయింది. తర్వాత బహుజన్ సమాజ్ కంటైనింగ్ దళిత్స్, ఓబీసీస్, తర్వాత వచ్చేసి రిలీజియస్ మైనారిటీస్, ఆదివాసీస్, వీటిని పవర్లోకి తేవడానికి పార్టీ అనేది ఫామ్ అయిందనమాట. ఈ పార్టీ వచ్చేసి మనకు మహాత్మా ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, బాబాసాహెబ్ అంబేద్కర్, సాహు మహారాజ్ వీళ్ళ యొక్క ఐడియాలజీస్ అనేది ఫాలో అవుతుందన్నమాట. స్టాండ్స్ ఫర్ ది కాజ్ ఆఫ్ సెక్యూరింగ్ ద ఇంట్రెస్ట్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ది దళిత్స్ అండ్ ఒప్రెస్డ్ పీపుల్. దళిత్స్ కోసం, ఒప్రెస్డ్ పీపుల్ కోసం ఈ పార్టీ అనేది సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇట్ హ్యాస్ ఇట్స్ మెయిన్ బేస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ యొక్క మెయిన్ బేస్ ఎక్కడుంది? వెస్ట్ బెంగాల్. బహుజన్ సమాజ్ పార్టీ యొక్క బేస్ ఎక్కడుంది? ఉత్తరప్రదేశ్. అలాగే ఈ పార్టీ యొక్క బేస్ అనేది మధ్యప్రదేశ్ ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, తర్వాత వచ్చేసి ఢిల్లీ, పంజాబ్లో కూడా ఉంది. మెయిన్ బేస్ ఉత్తరప్రదేశ్. ఇంకా మిగిలిన చోట అయితే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఢిల్లీ అనమాట. ఉత్తరప్రదేశ్లో చాలాసార్లు ఈ పార్టీ అనేది గెలిచిందనమాట ఎలక్షన్స్లో.
In the Lok Sabha elections held in 2019, it polled about 3.63% votes and secured 10 seats in the Lok Sabha. 2019 జరిగిన ఎలక్షన్స్లో 3.63 ఓట్స్ 10 సీట్స్ అనేది సెక్యూర్ చేసింది అనమాట బహుజన్ సమాజ్ పార్టీ. రీకాల్ చేద్దాం. బహుజన్ సమాజ్ పార్టీ, కాన్షీరామ్, తర్వాత దళిత్స్, ఓబీసీస్, ఆదివాసీస్, రిలీజియస్ మైనారిటీస్, సాహు మహారాజ్, మహాత్మా ఫూలే, పెరియార్ రామస్వామి నాయకర్, బాబాసాహెబ్ అంబేద్కర్ అనమాట. తర్వాత దళిత్స్ అండ్ ఓబీసీస్ రైట్స్ కోసం నిలబడుతుందన్నమాట ఈ పార్టీ. దీని యొక్క మెయిన్ బస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంది. తర్వాత మిగిలిన స్టేట్స్ వచ్చేసి మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, పంజాబ్ అనమాట. 2019 ఎలక్షన్స్లో 3.63 ఓట్స్ అలాగే 10 సీట్స్ అనేది సెక్యూర్ చేసిందనమాట. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ కూడా ఒకసారి రీకాల్ చేద్దాం అనమాట. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ 1 జనవరి 1998. ఓకేనా. తర్వాత వచ్చేసి బహుజన్ సమాజ్ పార్టీ వచ్చేసి మనకు 1984లో ఫామ్ అయిందనమాట. 1984లో. అదే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అయితే 1998. మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో ఉంది మెయిన్ బేస్. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపురలో కూడా ఉంది. 4.07 ఓట్స్, 22 సీట్స్ అనమాట. ఇది వచ్చేసి మనకు సెక్యులరిజం, ఫెడరలిజం ఐడియాలజీస్ అనేది ఫాలో అవుతుంది. తర్వాత వచ్చేసి ఫ్లవర్స్, గ్రాస్ అనమాట. దీని యొక్క సింబల్స్. 4th లార్జెస్ట్ పార్టీ అనమాట లోక్సభ ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్ ప్రకారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, బీజేపీ, మోడీ తాత అనమాట. భారతీయ జనతా పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సింబల్ వచ్చేసి మనకు ఎలిఫెంట్ అనమాట. ఓకేనా. బహుజన్ సమాజ్ పార్టీ యొక్క సింబల్ వచ్చేసి ఎలిఫెంట్ అనమాట. భారతీయ జనతా పార్టీ, బీజేపీ, ఇది వచ్చేసి మనకు 1980లో ఫామ్ అయింది. కానీ ఈ పార్టీ అనేది మనకు 1980లోనే ఫామ్ అవ్వలే. ఆల్రెడీ ఇది 1951లో ఫామ్ అయింది ఈ పార్టీ అనేది. ఏ పేరు మీద అంటే భారతీయ జనసంఘ్. 1951లో భారతీయ జనసంఘ్ పేరు మీద ఈ పార్టీ అనేది ఫామ్ అయింది. 1980లో ఆ పార్టీ యొక్క పేరు బహుజన్ భారతీయ జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీగా మార్చినారనమాట. భారతీయ జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీగా మార్చినారనమాట. ఓకేనా. భారతీయ జనతా పార్టీ 1980లో ఫామ్ అయింది. ఇది వచ్చేసి మనకు ముందు ఈ పార్టీ పేరు వచ్చేసి భారతీయ జనసంఘ్. ఎవరి చేత స్థాపింపబడిందంటే శ్యామప్రసాద్ ముఖర్జీ. ఓకేనా. ఈ పార్టీ ఎందుకు ఫామ్ అయిందంటే మోడర్న్ ఇండియాని బిల్డ్ చేయడం కోసం అన్నమాట. వేటి యొక్క ఇన్స్పైర్ అయ్యి వేటి నుండి ఇండియన్ ఏన్షియంట్ కల్చర్, వాల్యూస్ అండ్ దీన్ దయాల్ ఉపాధ్యాయస్ ఐడియాస్ ఆఫ్ ఇంటిగ్రల్ హ్యూమనిజం అండ్ అంత్యోదయ, వీటి యొక్క ఐడియాలజీస్ నుండి ఇండియాని మోడర్న్ ఇండియాగా మార్చడానికి ఫామ్ అయిందన్నమాట ఈ పార్టీ అనేది. ఇది వచ్చేసి మనకు కల్చరల్ నేషనలిజం ఆర్ హిందుత్వ ఇస్ అన్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ఇట్స్ కన్సెప్షన్ ఆఫ్ ఇండియన్ నేషన్హుడ్ అండ్ పాలిటిక్స్. దీని యొక్క మెయిన్ ఐడియాలజీ వచ్చేసి కల్చరల్ నేషనలిజం అనమాట, హిందుత్వం అనమాట. ఓకేనా. వాంట్స్ ఫుల్ టెరిటోరియల్ అండ్ పొలిటికల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ ఇండియా, ఏ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫర్ ఆల్ పీపుల్ లివింగ్ ఇన్ ద కంట్రీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ అండ్ బ్యాన్ ఆన్ రిలీజియస్ కన్వర్షన్స్. జమ్మూ అండ్ కాశ్మీర్ ముందు సపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండే, కానీ అది భారతీయ జనతా పార్టీ పవర్లోకి వచ్చినాక జమ్మూ అండ్ కాశ్మీర్ని కూడా ఇండియాలో కలిపేసినారన్నమాట. ఇట్ సపోర్ట్ బేస్ ఇంక్రీజ్ సబ్స్టాన్షియన్లీ ఇన్ ద 1990s తర్వాత నుండి భారతీయ జనతా పార్టీ పవర్లోకి రావడం మొదలుపెట్టిందనమాట. ముందైతే ఇది కేవలం నార్త్ వెస్ట్కి మాత్రమే ఉండేదన్నమాట. తర్వాత ఇది సౌత్ ఈస్ట్ వరకు వెళ్ళింది, నార్త్ ఈస్ట్ వరకు వెళ్ళింది, రూరల్ ఏరియాస్ వరకు కూడా వెళ్ళిందనమాట. ఫస్ట్ టైం పవర్లోకి వచ్చింది 1998లో వచ్చిందనమాట. అది కూడా ఒక అలియన్స్, అదే నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ అనమాట. ఈ పార్టీలో దాదాపు 303 మెంబర్స్ ఉన్నారనమాట. లార్జెస్ట్ పార్టీ అనమాట. కరెంట్లీ లీడ్స్ ద రూలింగ్ ఎన్డీఏ గవర్నమెంట్ అట్ ద సెంటర్. ఇప్పుడు కూడా మనకు ఎన్డీఏ గవర్నమెంటే ఉందన్నమాట సెంటర్లో. 2019 ఎలక్షన్స్లో 303 మెంబర్స్ ఉన్నారు ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు. 1990s తర్వాత నుండి భారతీయ జనతా పార్టీ తన యొక్క బేస్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. ముందైతే కేవలం నార్త్ అండ్ వెస్ట్కే స్థిమితమై ఉండేది. ఇప్పుడు ఈస్ట్, సౌత్, నార్త్ ఈస్ట్ అన్నిటికీ స్ప్రెడ్ అయిందనమాట. ఓకేనా.
శ్యామ ప్రసాద్ ముఖర్జీ 1951లో భారతీయ జనసంఘ్ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తే దాని పేరును మార్చి 1980లో భారతీయ జనతా పార్టీగా మార్చినారు. ఈ పార్టీ వచ్చేసి మనకు ఏన్షియంట్ ఇండియస్ కల్చర్, తర్వాత వాల్యూస్, దీన్ దయాళ్ ఉపాధ్యాయస్ ఐడియాస్ ఆఫ్ ఇంటిగ్రల్ హ్యూమానిజం అండ్ అంత్యోదయ, తర్వాత హిందుత్వ ఐడియాలజీని ఫాలో అవుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ మన కంట్రీలో కలిపేయాలనుకుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ని తేవాలనుకోండి కంట్రీ మొత్తంకి. తర్వాత 1990s తర్వాత దీని యొక్క బేస్ అనేది స్ట్రాంగ్ అవుతూ వెళ్ళింది. 1998లో ఫస్ట్ టైం అనేది నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కింద గవర్నమెంట్ అనేది ఫామ్ చేసింది. 2019 ఎలక్షన్స్లో 303 మెంబర్స్ ఉన్న లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. తర్వాత ఇప్పుడు కూడా ఎన్డీఏనే మనకు గవర్నమెంట్ అనేది ఉందన్నమాట సెంటర్లో, ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్లో. ఇప్పుడు ఫోర్త్ నేషనల్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ. ఈ పార్టీ వచ్చేసి మనకు 1925లో ఎస్టాబ్లిష్ అయ్యిందనమాట. ఎప్పుడు 1925. బిలీవ్స్ ఇన్ మార్క్సిజం, లెనినిజం, సెక్యులరిజం అండ్ డెమోక్రసీ. ఈ పార్టీ వచ్చేసి మనకు మార్క్సిజం, లెనినిజం, డెమోక్రసీ, సెక్యులరిజం ఈ ఐడియాలజీస్ అన్నిటిని ఫాలో అవుతుందన్నమాట. అలాగే ఈ పార్టీ వచ్చేసి మనకు కమ్యూనలిజం కావచ్చు, సెసెషనిజంని అపోజ్ చేస్తుంది అనమాట. ఈ రెండు ఐడియాలజీస్ని అపోజ్ చేస్తుంది. ఏవి? సెసెషనిజం అండ్ కమ్యూనలిజం అనమాట. యాక్సెప్ట్స్ పార్లమెంటరీ డెమోక్రసీ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ ప్రమోటింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ క్లాస్ ఫార్మర్స్ అండ్ ద పూర్. డెమోక్రసీ ఉండడమే మంచిది అని పార్టీ అనుకుంటుంది అనమాట. బికేమ్ వీక్ ఆఫ్టర్ ద స్ప్లిట్ ఇన్ ద పార్టీ ఇన్ 1964 దట్ లెడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ సిపిఐఎం అనమాట. ఈ పార్టీ అనేది మనకు స్ప్లిట్ అవుతుంది అనమాట. అదే కింద మనం కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ ఏదైతే చూస్తున్నామో ఇది ముందు ఈ పార్టీ నుండి డివైడ్ అవుతుంది అనమాట. దీనిలో కొన్ని కొట్లాట్లు అనేవి వస్తే వాళ్ళకు అందుకు 1964లో డివైడ్ అవుతాయి అనమాట పార్టీస్. అలా డివైడ్ అయినాక ఈ పార్టీ అనేది వీక్ అవుతూ వెళ్ళిందనమాట. దీని యొక్క మెయిన్ బేస్ వచ్చేసి కేరళ, బెంగాల్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. కేరళ, వెస్ట్ బెంగాల్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అనమాట. ఇప్పుడు కేవలం 2019 ఎలక్షన్స్లో 1% ఓట్స్ 2 సీట్స్ని సెక్యూర్ చేయగలిగింది అనమాట. ఇది మనకు లెఫ్ట్ ఫ్రంట్గా ఉందన్నమాట, ఓకేనా. 2019 ఎలక్షన్స్లో అదే అలియన్స్ ఓకేనా. 1925, 1964లో స్ప్లిట్, తర్వాత సెక్యులరిజం, డెమోక్రసీ, మార్క్సిజం, లెనినిజం, అపోజ్ వచ్చేసి కమ్యూనలిజం, సెసెనిజం, తర్వాత వచ్చేసి కేరళ, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, తమిళనాడు అనమాట. మెయిన్ బేస్ వచ్చేసి 2019 ఎలక్షన్స్లో 1% ఓట్స్ 2 సీట్స్ అనమాట సెక్యూర్ చేసినది. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్, సిపిఐఎం. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. పేరులోనే మార్క్సిస్ట్ ఉంది కాబట్టి ఈ పార్టీ కూడా మనకు మార్క్సిజం, లెనినిజం అనే ఐడియాలజీని ఫాలో అవుతుంది. సోషలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ కూడా ఫాలో అవుతుంది అనమాట. అలాగే ఇంపీరియలిజం, అలాగే కమ్యూనలిజం ఐడియాలజీస్ని వ్యతిరేకిస్తుంది అనమాట. యాక్సెస్ డెమోక్రటిక్ ఎలక్షన్స్. ఈ పార్టీ కూడా డెమోక్రటిక్ ఎలక్షన్స్ని కోరుతుంది. దీని యొక్క మెయిన్ బేస్ వచ్చేసి త్రిపుర, వెస్ట్ బెంగాల్, కేరళలో ఉందన్నమాట. ఎస్పెషలీ అమాంగ్ ద పూర్ ఫ్యాక్టరీ వర్కర్స్, ఫార్మర్స్, అగ్రికల్చరల్ లేబరర్స్ అండ్ ద ఇంటెలిజెన్షియా. Critical of the new economic policies that allow free flow of foreign capital and goods into the country. Was in power in West Bengal without a break for 34 years. వెస్ట్ బెంగాల్లో 34 years పాటు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్టే ఉందన్నమాట. దాదాపు 34 years. 2019 ఎలక్షన్స్లో కేవలం 1.75% ఓట్స్ 3 సీట్స్ని సెక్యూర్ చేసిందనమాట, ఓకేనా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిజం, లెనినిజం, సెక్యులరిజం, సోషలిజం, డెమోక్రసీ, ఇంపీరియలిజం మరియు కమ్యూనలిజంని అపోజ్ చేసిందనమాట. తర్వాత డెమోక్రసీ ఎలక్షన్స్ కండక్ట్ అవ్వాలి కోరుకుంటుంది. 34 years ప్రకారం వెస్ట్ బెంగాల్లో రూల్ చేసిందనమాట. తర్వాత వెస్ట్ బెంగాల్, మణిపూర్, త్రిపురలో మెయిన్ బేస్ అనేది ఉందన్నమాట. 2019 ఎలక్షన్స్లో 3 సీట్స్ 1.75 ఓట్స్ అనేది సెక్యూర్ చేసిందనమాట. నెక్స్ట్ 6th నేషనల్ పార్టీ వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి. కాంగ్రెస్ పార్టీ అంటాం చూడండి, ఇందిరాగాంధీ, నెహ్రూ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వాళ్ళందరూ అనమాట.
పాపులర్లీ నోన్ యాజ్ ద కాంగ్రెస్ పార్టీ. చెప్పిన కాంగ్రెస్ పార్టీతో పిలుస్తాం అనమాట. దిస్ ఇస్ ద ఓల్డెస్ట్ పార్టీ ఆఫ్ ది నేషనల్ పార్టీ. ఇప్పటి వరకు చూసిన నేషనల్ పార్టీస్లో ఇదే ఓల్డెస్ట్ పార్టీ అనమాట, 1885 అనమాట. ఇప్పుడు ఈ పార్టీస్ అన్ని చెప్పినాక మీకు ఆర్డర్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను అనమాట, అంటే ఎప్పుడెప్పుడు ఏ పార్టీ ఫామ్ అయిందో. ఓకేనా. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పార్టీస్ ఆఫ్ ది వరల్డ్లోనే ఓల్డెస్ట్ పార్టీ అనమాట. 1885లో మనకు ఏవో హ్యూమ్ ద్వారా ఫామ్ అవుతుంది అనమాట. ఇది played a dominant role in Indian politics at the national and state level for several decades after India's independence. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చినాక స్టేట్ లెవెల్లోని నేషనల్ లెవెల్లో ఈ పార్టీనే రూల్ చేసిందనమాట చాలా సంవత్సరాల వరకు. జవహర్లాల్ నెహ్రూ లీడర్షిప్ కింద ఈ పార్టీ వచ్చేసి మనకు మోడర్న్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేది ఎస్టాబ్లిష్ చేసిందనమాట ఇండియాలో. రూలింగ్ పార్టీ అట్ ద center till 1977 and then from 1980 to 1989. After 1989 its support declined but it continues to be present throughout the country cutting across social divisions. 1977 వరకు రూలింగ్ పార్టీగా ఉందన్నమాట సెంట్రల్ గవర్నమెంట్లో. తర్వాత 1980 నుండి 1989 వరకు కూడా ఉంది. 1989 నుండి ఈ పార్టీనే కనుమరుగైపోయింది అనమాట, అంటే గెలవట్లేదు అనమాట. కానీ ఇప్పటికీ అన్ని స్టేట్స్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఉందన్నమాట, మనం చూడగలం అన్నమాట. ఏ సెంట్రిస్ట్ పార్టీ, నైదర్ రైటిస్ట్ నార్ లెఫ్టిస్ట్ ఇన్ ఇట్స్ ఐడియాలజికల్ ఓరియంటేషన్, ద పార్టీ ఎస్పోజెస్ సెక్యులరిజం అండ్ వెల్ఫేర్ ఆఫ్ వీకర్ సెక్షన్స్ అండ్ మైనారిటీస్. ఈ పార్టీ అందరినీ ఒకే రకంగా చూస్తుందన్నమాట, అందరూ సమానమే అనమాట ఈ పార్టీకి, అది అందరూ చెప్తారులేండి. ద ఐఎన్సీ సపోర్ట్స్ న్యూ ఎకానమిక్ రిఫార్మ్స్ బట్ విత్ ఏ హ్యూమన్ ఫేస్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వచ్చేసి మనకు న్యూ ఎకానమిక్ రిఫార్మ్స్ రావడానికి కృషి చేస్తుందన్నమాట. 2004 to 2019 మనకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ కింద పోటీ చేసిందనమాట. 2019 లోక్సభ ఎలక్షన్స్లో 19.5% ఓట్స్, 52 సీట్స్ అనేది సెక్యూర్ చేసిందనమాట 2019 ఎలక్షన్స్లో. ఇప్పుడు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనమాట, ఇది మనకు స్ప్లిట్ అయిన పార్టీ అనమాట. ఏ పార్టీ నుండి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుండి అనమాట. ఫార్మ్డ్ ఇన్ 1999, ఫాలోడ్ ఏ స్ప్లిట్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ, ఎస్పోజెస్ డెమోక్రసీ, గాంధీయన్ సెక్యులరిజం, ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఫెడరలిజం, వాంట్స్ దట్ హై ఆఫీసెస్ ఇన్ ద గవర్నమెంట్ బీ కన్ఫైన్డ్ టు న్యాచురల్ బోర్న్ సిటిజన్స్ ఆఫ్ ది కంట్రీ. ఏ మేజర్ పార్టీ ఇన్ మహారాష్ట్రలో మెయిన్ బేస్ ఉంది. తర్వాత వచ్చేసి మేఘాలయ, మణిపూర్, అస్సాంలో కూడా ఉంది. కొలిషన్ పార్ట్నర్ ఇన్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనమాట. 2004 వరకు ఏ మెంబర్ ఆఫ్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలియన్స్ కూడా ఆ పార్టీ నుండి స్ప్లిట్ అయ్యి మళ్ళీ ఆ పార్టీతోనే అలియన్స్గా ఫామ్ అయిందనమాట. ఇన్ 2019 లోక్సభ ఎలక్షన్స్ ఇట్ వన్ 1.4% ఓట్స్ అండ్ 5 సీట్స్ అనమాట. 2019 ఎలక్షన్స్లో 1.4% ఓట్స్, 5 సీట్స్ అనేది సెక్యూర్ చేసిందనమాట. ఇప్పుడు అన్ని పార్టీస్ ఇయర్స్ ప్రకారం చెప్పుకుంటూ వద్దాం అనమాట. 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఓకేనా, ద ఓల్డెస్ట్ పార్టీ ఇన్ ద వరల్డ్. తర్వాత వచ్చేసి 1925 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఓకేనా. 1964 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. తర్వాత 1980 భారతీయ జనతా పార్టీ 1980 అనమాట. 1984 బహుజన్ సమాజ్ పార్టీ, ఒకటేదో మిస్ అయినట్టుంది, లేదు, బహుజన్ సమాజ్ పార్టీ 1984. 1998 1 జనవరి వచ్చేసి ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అనమాట, ఓకేనా. 1999 వచ్చేసి మనకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అనమాట, ఓకేనా. ఇప్పుడు సింబల్స్ అనేవి చూద్దాం అనమాట. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఫ్లవర్స్ అండ్ గ్రాస్, బహుజన్ సమాజ్ పార్టీ ఎలిఫెంట్, భారతీయ జనతా పార్టీ లోటస్. తర్వాత వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఇది వచ్చేసి మనకు సింబల్ వచ్చేసి ధాన్యాలు కొడవలి అనమాట, అదే కరెక్ట్ ఇలా కొడవలి, ఓకేనా. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ కూడా అది ప్లఫ్
ప్లఫ్ అండ్ కొడివిల్ అనమాట. ఇక్కడ వచ్చేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ ఇది. తర్వాత వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వచ్చేసి చెయ్యి అనమాట, చెయ్యి అందరికీ తెలుసు చెయ్యి అని. తర్వాత నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీది వచ్చేసి క్లాక్ అనమాట, క్లాక్. ఇప్పుడు స్టేట్ పార్టీస్ గురించి వద్దాం అనమాట. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ అనేది అవుతుందన్నమాట. ఇప్పుడు నేనే ఒప్పుకుంటా కొంచెం స్పీడ్గా చదివించిన, ఎందుకంటే ఇప్పుడు నేను స్పీడ్గా చదివించినాను అనుకోండి, మీరు ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా దాని మీద వీడియో చూసినాక అవి నేర్చుకోవడానికి ట్రై చేస్తారనమాట. నేను కూడా అట్లా చెప్పాలి, ఎట్లయితే ఇప్పుడు సోషల్ సైన్స్ ఛానల్లో సాయి ఎలా చెప్పినారో నేను కూడా అలానే చెప్పాలి అని మీరు పట్టుదలతో నేర్చుకుంటారనమాట ఈ ఫ్యాక్ట్స్ అన్నిటిని. ఓకేనా? ఇప్పుడు స్టేట్ పార్టీస్కి వద్దాం అనమాట. స్టేట్ పార్టీస్ అంత ఎక్కువ ఏం లేదు. స్టేట్ పార్టీస్ మీద క్వశ్చన్ కూడా రాదు. 8 మార్క్స్కి 1 మార్క్ అయితే ఖచ్చితంగా వస్తుందన్నమాట. అదర్ దెన్ దీస్ 7 parties, మోస్ట్ ఆఫ్ ది మేజర్ పార్టీస్ ఆఫ్ ది కంట్రీ ఆర్ క్లాసిఫైడ్ బై ద ఎలక్షన్ కమిషన్ యాజ్ స్టేట్ పార్టీస్. ఈ 7 parties కాకుండా మిగిలిన అన్ని పార్టీస్ స్టేట్ పార్టీస్ అనమాట. ఎలక్షన్ కమిషన్ క్లాసిఫై చేసిందనమాట. దీస్ ఆర్ కామన్లీ రెఫర్ టు యాజ్ రీజనల్ పార్టీస్. ఈ పార్టీస్ని మనం రీజనల్ పార్టీస్ అంటాం అనమాట. ఎట్ దీస్ పార్టీస్ నీడ్ నాట్ బీ రీజనల్ ఇన్ దేర్ ఐడియాలజీ ఆర్ అవుట్కల్. ఏ స్టేట్ పార్టీసే కదా, నేషనల్ పార్టీసే పెద్ద అనలేదు. కానీ నేషనల్ పార్టీస్తో పోలిస్తే స్టేట్ పార్టీస్ యొక్క ఐడియాలజీస్ అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి అనమాట, చాలా బాగుంటాయి కూడా. సమ్ ఆఫ్ దీస్ పార్టీస్ ఆర్ ఆల్ ఇండియన్ పార్టీస్ దట్ హ్యాపెన్ టు హ్యావ్ సక్సీడెడ్ ఓన్లీ ఇన్ సమ్ స్టేట్స్. పార్టీస్ లైక్ ద సమాజ్వాదీ పార్టీ అండ్ రాష్ట్రీయ జనతా దళ్ హ్యావ్ నేషనల్ లెవెల్ పొలిటికల్ ఆర్గనైజేషన్ విత్ యూనిట్స్ ఇన్ సెవరల్ స్టేట్స్. ఇప్పుడు కొన్ని పార్టీస్ ఏమో అన్ని స్టేట్స్లో ఉంటాయి, కానీ అవి స్టేట్ పార్టీస్ లానే ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆ క్రైటీరియాని సక్సీడెడ్ అయ్యి ఉండదు. ఏ క్రైటీరియాని 6% ఓట్స్ 4 seatsని, ఆ క్రైటీరియాని సక్సీడ్ అవ్వకపోతే అది స్టేట్ పార్టీగానే మిగిలిపోతుంది అనమాట. అట్లాంటి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ అండ్ రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ అనమాట. సమాజ్వాదీ పార్టీ కూడా. ఓకేనా? కానీ ఇయర్ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా నేషనల్ పార్టీగా అయ్యిందనమాట 2024 ఎలక్షన్స్ ప్రకారం. సమ్ ఆఫ్ దీస్ పార్టీస్ లైక్ బీజూ జనతాదళ్, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, మిజో నేషనల్ ఫ్రంట్, తెలంగాణ రాష్ట్ర సమితి కేఎస్ఆర్. ఓకేనా? ఇవన్నీ పార్టీస్ అనమాట, కొన్ని స్టేట్ పార్టీస్ యొక్క ఎగ్జాంపుల్. బీజూ జనతాదళ్, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్. ఒకసారి సింబల్స్ కూడా చూద్దాం. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ వచ్చేసి అంబ్రెల్లా అనమాట. బీజూ జనతాదళ్ వెతుకుదాం, ఎక్కడ ఉంది బీజూ జనతాదళ్. ఇక్కడ బీజూ జనతాదళ్ పార్టీ అనేది ఇవ్వలేదు. ఓకేనా? తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి తెలుసు, కారు గుర్తు అనమాట. ఓకే, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ కూడా అంబ్రెల్లా. మిజో నేషనల్ ఫ్రంట్. మిజో అంటే మిజోరాం అనమాట. స్టార్ గుర్తు, స్టార్ బాబా. ఓకేనా? ఇవన్నీ స్టేట్ ఐడెంటిటీగా ఉన్నాయన్నమాట. ఓవర్ ది లాస్ట్ 3 decades ద నెంబర్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ దీస్ పార్టీస్ హ్యాస్ ఎక్స్పాండెడ్. ఈ స్టేట్ పార్టీస్ యొక్క స్ట్రెంత్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళ స్టేట్ వరకే స్థిమితంగా లేరు, అన్ని స్టేట్స్లో వాళ్ళ పార్టీని ఎస్టాబ్లిష్ చేస్తూ వస్తున్నారు అనమాట. దిస్ మేడ్ ద పార్లమెంటరీ ఆఫ్ ఇండియా పొలిటికల్లీ మోర్ అండ్ మోర్ డైవర్స్. దీనివల్ల ఆ స్టేట్ పార్టీస్ వాళ్ళ యొక్క ఏదైతే పవర్ ప్రతి ఒక్క స్టేట్లో ఉండేట్టుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వెళ్తున్నారనమాట. నో వన్ నేషనల్ పార్టీస్ ఏబుల్ టు సెక్యూర్ ఆన్ ఇట్స్ ఓన్ ఏ మెజారిటీ ఇన్ ద లోక్సభ అంటిల్ 2014. లోక్సభ సీట్స్లో కూడా ఈ స్టేట్ పార్టీస్ తమకు చేతనైనంత వరకు సీట్స్ని సెక్యూర్ చేసే ట్రై చేస్తున్నారనమాట. యాజ్ ఏ రిజల్ట్ ద నేషనల్ పార్టీస్ ఆర్ కంపెల్డ్ టు ఫార్మ్ అలియన్సెస్ విత్ స్టేట్ పార్టీస్. స్టేట్ పార్టీస్ వాళ్ళ యొక్క పవర్ని ఎక్స్పాండ్ చేసుకోవడంతో నేషనల్ పార్టీస్ స్టేట్ పార్టీస్తో అలియన్స్ అవడం స్టార్ట్ చేసిందనమాట. అదే మనకి ఎగ్జాంపుల్ కూడా కనబడిస్తుంది. నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ బీజేపీ స్టేట్ పార్టీస్ అయిన జనసేన మరియు టీడీపీతో కలిసిందనమాట. యాజ్ ఎ రిజల్ట్ సిన్స్ 1996 నియర్లీ every one of the state parties has got an opportunity to be a part of the or the other national level coalition government. 1996 తర్వాత నుండి ప్రతి ఒక్క స్టేట్ పార్టీకి అవకాశం అనేది వస్తుందన్నమాట అలియన్స్ కావడానికి. దిస్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ టు ద స్ట్రెంథింగ్ ఆఫ్ ఫెడరలిజం అండ్ డెమోక్రసీ ఇన్ అవర్ కంట్రీ. సీ ద మ్యాప్ ఆన్ ది నెక్స్ట్ పేజ్ ఫర్ డీటెయిల్స్ ఆఫ్ దీస్ పార్టీస్. ఇలా చేయడం వల్ల డెమోక్రసీ అనేది పవర్ అవుతుందన్నమాట, అంటే పవర్ఫుల్ అవుతుందన్నమాట, స్ట్రెంగ్తన్ అవుతుందన్నమాట. ఎలా స్ట్రెంగ్తన్ అవుతుందంటే ఇప్పుడు
డెమోక్రసీ అంటేనే ఏమి డిస్కషన్. ఎన్ని పార్టీస్ అంటే కొలిజన్ అవుతాయో ఆ పార్టీస్ ఇప్పుడు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్లో బీజేపీ ఉంది, జనసేన ఉంది, టీడీపీ ఉంది. ఒకవేళ టీడీపీ జనసేన చెప్పాడు బీజేపీ అనుకోకుండా ఉంటే అవి వాళ్ళ యొక్క స్ట్రెంత్ అనేది తీసేసుకుంటారనమాట. కాబట్టి వాళ్ళ యొక్క మాటల్ని వింటుంది బీజేపీ. అప్పుడు మనకు క్వాలిటీ డెసిషన్స్ అనేవి వస్తాయన్నమాట బయటికి. అదే మన ఏపీ చూసినాం అనుకోండి, తెలుగుదేశం పార్టీ, ఓకేనా. తెలంగాణలో కూడా ఉంది మనకు. తెలంగాణలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఉందన్నమాట, ఓకేనా. వైఎస్ఆర్సీపీ అంటాం. నేషనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్, ఓకేనా. అర్థమైనాయా? ఒకవేళ అర్థమైంటే వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దండి అనమాట. మేము కూడా వీడియో చేయడానికి చాలా కష్టపడుతుంటాం, కాబట్టి మా కష్టాన్ని మీరు గుర్తించి మాకు సపోర్ట్ చేయండి అనమాట. మీరు చేసే ఒక్క సపోర్ట్ అనేది మాకు, సబ్స్క్రైబ్ అనేది మాకు మోటివేషన్ అనేది ఇస్తుందన్నమాట. ఆ మోటివేషన్తో ఇంకా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాం అనమాట. స్టే కనెక్టెడ్, కీప్ లెర్నింగ్ విత్ సోషల్ సైన్స్ ఛానల్.